సంపెతే సంపెయ్యే తుమ్మెతే తుమ్మెయ్యే అయినా నన్ను లవ్ చెయ్యే ఓ ఎమ్మెల్యే నా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే నువ్వు అనుకున్నది ఏం కాదే ఎమ్మంటే మై 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 ఎల్లంటే లవ్లీ 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 ఏ అంటే ఏంజల్ 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 యు ఆర్ మై ఎమ్మెల్యే యు ఆర్ మై ఎమ్మెల్యే యు ఆర్ మై ఎమ్మెల్యే మై లవ్లీ ఏంజల్ ఈ రోజు పటాస్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్న ముగ్గురు కమిడియన్ సంజయ్ బల్వీర్ అండ్ శరత్. Who are you? The dill says Zara, Pucho Zara. Who are you? Who are you? Who are you? The dill says Zara, Pucho Zara. Who are you? ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఈ రోజు మ్యానరిజమ్స్ ఏంటంటే అమ్మాయిలు మాత్రం నించొని ఆన్సర్ చెప్పే ముందు క్యూటీ పప్పి డాగీ లాగా అని ఆన్సర్ చెప్పాలి. అమ్మాయిలు కుక్కలా చేస్తుంటే అబ్బాయిలు అబ్బా పిండేశారు. భార్య మాట భర్త వినకపోతే భార్య ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఎవడన్నా నేను పెళ్లి చేసుకుని వస్తాడు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత. మ్యానరిజమ్స్ కరో ఒకసారి మీరు చేయండి. నేను ఒక్కసారి చేస్తే 1000 సార్లు చేసినట్టు ఇంకొకసారి చేయను. మూసుకొని చేయి. నువ్వు చేసినా నేను చేసిన ఒకటే కష్టం. ఆ మైక్ కి ఇట్లా ప్రాణం ఉంటే అది కోమల పోతుంది ఇప్పటి వరకు. అబ్బా ఎండేశారు. నేనేం పిండా చెప్పు ఆన్సర్ చెప్పు. మనం సీక్రెట్ గా దాచిపెట్టుకున్న ఫుల్ బాటిల్ ఖాళీ చేసేస్తుంది భయ్య. కోపం ప్లస్ మంది ఎక్కింది కిక్. అప్పుడేం చేస్తుంది నిన్ను? కుక్కలాగా ఉతికిద్ది. నెక్స్ట్ చెప్పు. విడాకులు ఇచ్చేస్తా అని బెదిరిస్తుంది. విడాకులు మాకు అప్పుడు హ్యాపీ. ఓకే పో. నెక్స్ట్ తాగినాక కక్కడం అనలేదమ్మా. ఫస్ట్లీ పుట్ యువర్ టంగ్ అవుట్ సైడ్. అందరూ ఆల్ ద గర్ల్స్ అండ్ డూ. చిచ్చి ఆపండి. ఊరు మొత్తం డ్రైనేజ్ ఈడనే ఉన్నట్టుంది. అందరం కలిసి మేమనండ్రా. మేమందరం గండు పిల్లిలం. అయితే మేము డాగ్స్ బౌ బౌ అండి. చలో కమ్ ఆన్ 1 2 3. ఆన్సర్ బోలో. డ్రెస్ ఐరన్ కి ఇస్తే మంచి డిజైన్ వేసి పెడతాం. అంటే హస్బెండ్ వచ్చి కొంచెం ఈ షర్ట్ ఐరన్ చేసి ఇవ్వే అనేసి అంటే బాగా ఐరన్ చేసి అన్ని పొక్కలు పొక్కలు చేసి బేబీ న్యూ డిజైన్ అని తెలుస్తాం. నెక్స్ట్ అబ్బా పిండేశారు. ఎంత పిండుతోరా? ఆవిడిచ్చే ఎక్స్ప్రెషన్ తో అబ్బా పిండేశాడు అలా చెప్పు. అబ్బా పిండేశాడు. ఇదిగో చూడు ఇప్పుడు రవి చేస్తాడు. అబ్బా పిండేశాడు. అబ్బా పిండేశాడు. భార్య మాట భర్త వినకపోతే బతుకే ఎడ్ల బండి ప్రోగ్రామ్ కి తీసుకెళ్ళాలి. అవును అది డేంజర్. ఏమో చెప్పులతో కొట్టిస్తుర్రా గలీజ్ గా. వెరీ గుడ్. నెక్స్ట్ క్యూటీ. రాత్రి పూట హస్బెండ్ ని చాపా తిండి ఇచ్చి పంపించేస్తాను బయటికి. వాడప్పుడు సెల్ ఫోన్ లో యూట్యూబ్ అని కొట్టి నెక్స్ట్ అబ్బా పిండేశాడు. మళ్ళీ చెప్పు. అబ్బా పిండేశాడు. పిండేశాడు. ఆఫీస్ లో కపుల్స్ పార్టీ జరుగుతుంటే మేకప్ లేకుండా వచ్చి ఫుల్ బాటిల్ ఫుల్ గా తాగి భర్త ఇజ్జత్ తీస్తుంది. దానికంటే దారుణం ఉండదురా బాబు. అసలు మీ ఫ్రెండ్స్ ముందట అందరు ముందట మేకప్ తీసేసి వస్తే నీ ఇజ్జత్ పోతుంది. అప్పుడు నేను అందరూ పని మనిషి పో బయటికి చూసాను. నెక్స్ట్ హ్యాప పిండేశాడు. హ్యాప పిండేశాడు.
భార్య భర్త అయినపోతే సీరియల్ వస్తాయి అన్న టీవీలో సీరియల్ వచ్చి సీరియల్ పెడుతుంది. నెక్స్ట్ దిస్ ఇస్ నవ్య. జుట్టు మొత్తం ఇట్లా వేసుకుంటే మెడ మొంగిపోదు ఇట్లా స్టైల్. ఇప్పుడు అది స్టైల్ గా చెయ్యి. నవ్య చేయాలి. ఈ ఒక్కసారి నువ్వు చేసే రవి ప్లీజ్. నేను చేస్తే నువ్వు చేసినట్టు కాదు కదా. నేను చేస్తే నువ్వు చేసినట్టు కాదు కదా. ప్లీజ్ చేయాలి నవ్య. నేను ఐస్ క్రీమ్ కాదు 24 hours శ్రీముఖి లాగా మేకప్ వేసుకుంటా. అప్పుడు తాపి మేస్త్రిలాగా పని చేయి. బిల్లు కట్టడానికి తనకి డబ్బులు సరిపోవు కదా. సూపర్. థ్యాంక్ యూ. సంజయ్ నువ్వు చెప్పు. పిండేశారు. ఫైల్స్ ఉన్నట్టు చెప్పి నువ్వు లారీ కాల్ చేస్తుంది. లాయర్కి కాల్ చేసి విడాకులు ఇస్తుంది. దగ్గరలో మంచి రెస్టారెంట్ ఇది సార్ అని అడుగు. శరత్ అబ్బా పిండేశారు. భర్త గిట్ట మాట వినకపోతే ఏం చేస్తా అంటే నేను ఒక్కనే నమ్ముకున్నానా సురేష్ గారికి ఫోన్ చేయను. అప్పుడు వీడు చల్లబడి చచ్చిపోతాడు. వీడు బల్వీర్ బోల్ రే. మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు బల్వీర్. గడి గడి స్టేజ్ పైకి విసిల్లెన్నో విరగబడి మచి 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 రెడీ రెడీ. అన్న కోర్టులో జరిగే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే ఖైదీని తీసుకొస్తాడు అనమాట. లాయర్ అంటాడు గీత మీద కొట్టేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పరని చెప్పరా. నేను చెప్పా సార్. ఎందుకు చెప్పవరా? ఇప్పటిదాకా రీట మీద చేసినందుకు కొట్టుకుంటూ తీసుకొచ్చారు. గీత మీద చేసి ఊరేస్తారా అయింది. గీత మీద చేసి ఊరేస్తారా అయింది. ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట. రవి ఎవరు కావరా నీకు? రవి లేడానే కూర్చో అన్నం తిని వస్తాడు. ఏం చేస్తావురా నువ్వు? మామూలుగా గాలి తిని తిరుగుతావా? ఏమని చేస్తావా? నేను మ్యూజిక్ లో చేస్తాను. మ్యూజిక్ ఏంది? మున్సిపాలిటీలో పని చేస్తావు. మున్సిపాలిటీలో కాదే మ్యూజిక్. డప్పు డప్పు సావు కాడ డప్పు కొడతావు. సావు కాడ డప్పు కొడతావు కాదే గిటార్ అది కొడతా. అప్పట్లో నేను కూడా కొట్టేటోనరా. ఇప్పుడు చేతన అయితే మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా? లే మస్తుగా సెట్ అయితే మంచిగా సెట్ అయిన తర్వాత చేసుకుంటా. తప్పున చేసుకోరా. లేకపోతే అదే గిటార్ కొట్టుకుంటే కూర్చోవచ్చు. అయితే మా ఇంటికాడ కొట్లాట అవుతుంది భయ్య. పోయినా గుల్లం కొట్టినా. అరే ఏం రా బాయ్ లొల్లి? ఏం లొల్లి? ఎవరున్నారు బయటికి రా. ఏమైంది అంకుల్? అరే ఎవరు కొట్లాడుతుర్రా లోపట? మా మమ్మీ డాడీ కొట్లాడుతుర్రు అంకుల్. ఎవరు మీ డాడీ? ఎవరు వీళ్ళు? మా డాడీ ఎవరో తెలుగుగా కొట్లాడుతుర్రు అంకుల్. అయితే అయ్య కొడుకుల మధ్య సిచ్యువేషన్ ఎట్లుంటుంది చూడరు. పండుకున్నా నేను. పండుకుంటే మా అయ్య వచ్చిండు. ఏమైందైనా ఇంకా గడియారం ఎంత? అరే 150. అరే గడియారం ఎంత అడగలేరా? దాని టైం ఎంత అవుతుంది? 11 అవుతుంది. ఆయన నువ్వు మారవారా ఇంకా? నాయనా చిన్నప్పటి నుంచి చూస్తాను. నువ్వే మారా. నేనెట్లా మారుతానే? ఇదే సిచ్యువేషన్ బ్రేక్ఫాస్ట్ కాల్ అయితే ఎట్లుంటుంది చూడండి భయ్య. తింటుంటా నేను. మా అయ్య వస్తాడు. అరే గాడిదినా కొడుక అది కరిపా చెరువు అలా గట్ల తింటానా మేము రా నాయనా. అమ్మ ముంగటుండి సుబ్రహ్మణ్యం గాని చూడు. వాడు నెల కింద ఎట్లుంటాడు ఇప్పుడు ఎట్లున్నాడు. బంగ్లా కారు అన్ని ఎట్లా ఉన్నాయి అందరూ. చైన్ గిని మస్తుగా ఉన్నాయి. అంటే నేను పోయినా గ్యాస్ తీసుకొచ్చి మా ఏమి చేస్తున్నా. ఏమన్నా సంపుతావేసి గ్యాస్ వేసి చంపుతావేమి? మరి అలా అయ్యా చచ్చిపోయింది కాబట్టి ఫైనాన్స్ అన్ని వచ్చినాయి ఆయనకి. అవి ఇన్సూరెన్స్ చైన్ బంగ్లా. అరే నేను అయ్యాను రా. నా మీద గ్యాస్ వచ్చా? మరి నేను కొడుకును నన్ను తిట్టొచ్చా? సరే పాట బయటకు వేసాంపా. నా కొడుకు కదా. సరే మా డాడీ కదా నడుపు. ఇద్దరం బయటకు పోయినాం. మొగులు పట్ అంటుంది. మా అయ్యేమో ఏమరా ఇట్లా మెరుపులు వస్తానే. నాయన ఎవడో ఫోటోలు తింటాడు సిల్లియే. ఇంకా కొద్దిగా ఏమన్నా ఓడ పైనకి నీళ్ళేస్తుండు. ఏమరా నీళ్ళేస్తుండు అంటే ఫోటోలు దింపారు కడగరా మరి. ఏమరా ఫోటోలు తింటే గాడిదలు వచ్చాయంటే అప్పటి నుంచి గాడిన కొడుగా అంటే అర్థం కాలేదు. ఇద్దరం తేములం గాడిది లెక్క. అయితే మా డాడీ వాళ్ళ దోస్తున్నాడు ఒక ఆయన. వాళ్ళ ఇంటికి పోయినాం. మీవాడు ఎట్లున్నాడు? మా డాడీ అడుగుతున్నాడు వాళ్ళ దోస్తుని. ఏడి మీవాడు ఏడి అంటే మావాడు పులి బిడ్డ. అరే నేను పులి బిడ్డని అడగలేరా మీ బిడ్డని అడిగిన. అరే మీవాడు ఏం చేస్తుంటాడు? మావాడు ఏం చేస్తాడు? తింటాడు గాలికి తిరుగుతాడు అట్లా. మా డాడీ వాళ్ళ దోస్తు చెప్తున్నాడు నన్ను. ఎట్లారా నువ్వు ఇట్లా మారకపోతే రేపటి దినము నీకు రూపాయి పెట్టకూడదు నెత్తి మీద. నువ్వు ఏం మంచిగా మావాడు చూడు బీటెక్ ఫైనల్ చేస్తాడు. నేను పోయినా ఒక్క నిమిషం
అవురా ఇడికెళ్ళి సికింద్రాబాద్ బస్సు కావాలంటే ఏ నెంబర్ బస్ ఎక్కాలి? ఏమో నాకు తెలియదు, డాడీ తీసుకెళ్తారు. అవునా, డాడీ తీసుకుపోతారు అన్నావు. పెళ్లి తర్వాత ఏం చేస్తావురా? అన్ని డాడీ చేస్తారు, అన్ని డాడీ చేస్తారు. నీ అమ్మ నువ్వు మన నేడి పంపించినవే, సామ్యాలు పంపించిన, ఎంత ఇచ్చి పంపించినావు? 5,000 ఇచ్చి పంపించిన. ఎట్లా వచ్చినావు మరి? కిరాకు వచ్చినావు. ఈ డంబియాలతో మనకేంద అని వచ్చినాం. వచ్చాగానే మయ్య పని మయ్య నేను మా దోస్తులతో ఆగనికి పోయినా, మా వాళ్ళ దోస్తులతో ఆగనికి పోయిండు. కూర్చున్నాం, దోస్తులు అందరు కూర్చున్నారు, మందు అవుతున్నా సిగడ అవుతున్నా. అరే మయ్య తోపురా పోయి నీ అమ్మ మందు తాడు సిగడాడు ఏం కిరాకురా మయ్య చెప్తుడు. వెనకాల ఒకటి కూర్చుండు. ఏ సిగరెట్ పక్కదిరా. ఏ కూర్చోవా కూర్చో, బార్ కొన్నావా? ఒకటి బీరే కొన్నావు. నేను ఎవరో ఎరకనా? రాముల వాళ్ళ కొడుకుని. నేనెవరో ఎరకనా? శంకరాన్ అయ్యని. ఎవరైతే ఏంది వాదా? అరే గల్లా. ఓ డాడీ, ఓ డాడీ. అబ్బా మంచిగా ఉన్నారా? బేటనేమో దోమారు, అయ్యనేమో తీన్మారు. మంచిగా చెప్పుకుంటూ ఒక నెక్కలు వెనుకోలు కూర్చొని మంచిగా. మా డాడీ అడుగుతుండు, ఎట్లా వచ్చినావురా? దోస్తులతో వచ్చిన డాడీ. నువ్వు ఎట్లా వచ్చినావు డాడీ? బుల్లెట్ మీద వచ్చినారా? అమ్మకు చెప్పమంటావు మరి? నన్ను చెప్పమంటావు మరి? వద్దులే, రేపటి నుంచి ఆడికి వద్దు. పైన టైరస్ మీద అగరబత్తి పెట్టి ఇద్దరం ఒకటి చాలు కూర్చొని చల్లడు. ఇరికించడంలో అమ్మాయి కంటే ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు సంజయ్. అమ్మాయిలు చాలా ఇంటెలిజెన్స్ భయ్య ఇరికించడంలో. అన్నీ వాళ్ళే చేస్తారు, కానీ ఏమీ తెలియనట్టు భలే యాక్ట్ చేస్తారు. మనమేమో వాళ్ళ దెబ్బకి బుక్ అయిపోతాం. ఇంకా ఎక్కువ మనకి ఇరికించేది అంటే ఎగ్జామ్స్ లో మనమే ఏమి రాక పేపర్లో బొమ్మలేస్తాం. వీళ్ళు వచ్చి సంజయ్ చూపించి సంజయ్, సంజయ్ చూపించి సంజయ్. ఏంటో చూపించే? జురాసిక్ పార్క్. నాకే ఏం రాక బాహుబలి బిగినింగ్ రాస్తున్నాను. పర్లేదు సంజయ్ చూపించి, నాకేం రావట్లేదు. ఏం రావట్లేదా? అయితే నువ్వు ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావు రాసి ఈసీ స్టేట్ ర్యాంక్ వచ్చేది. అది కాదు సంజయ్ చూపించి అంటే, తమన్నా పచ్చబొడతారు ఉన్నాను, పెన్ను అయిపోయింది. సంజయ్ నువ్వు ఎలా చూపించు నాకు తెలుసు. ఏంటి ఇది? ఫ్లయింగ్ కిస్. ఇది ఫ్లయింగ్ కిస్ లో లేదు, పక్కన జిహెచ్ఎంసీ బండి వెళ్ళినట్టుంది. ఎగ్జామ్ టైం అయిపోయింది, స్నానం చేయకుండా వస్తావా? సంజయ్ చూపించావా? ఈ ఎగ్జామ్ చూపించావు అంటే ఎగ్జామ్ అయిన తర్వాత నీతో లాంగ్ డ్రైవ్కి వస్తాను. బా అరే సంజయ్గా ఎగ్జామ్ రాసి ఏం పిక్తావురా? అదే దాంతో లాంగ్ డ్రైవ్ వెళ్ళనుకో, కొన్ని తీపి గుర్తులని ఉంటాయి. అమ్మా చూసుకో, మొత్తం A to Z రాసేసుకో. మనం ఇంత చేస్తుంటే ఇన్విజిలేటర్ ఏమైనా ఎరాని చాయ్ తాగుతాడు అన్న. ఆడు చూసిండు వచ్చి, హే అమ్మా లేవు, ఎల్లో చూడదారు, లేగు ఏం చేస్తున్నావు? సార్ ఎగ్జామ్ రాస్తున్నాను సార్. ఆరు దాంట్లో చూసేందుకు రాస్తున్నావు అంటే, సార్ అది నీ హాల్ టికెట్ ది సార్, నా ప్రాబ్లం అర్థం చేసుకోండి సార్. మీ అమ్మ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? సార్ అబ్బాయి దాంట్లో చూసి రాకపోతే నా నెంబర్ ఫేస్బుక్ లో షేర్ చేస్తా అన్నారు సార్. మరి చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. మా డాడీ నా నెంబర్ ఫేస్బుక్ లో చూస్తే తట్టుకోలేరు సార్. అందుకే కష్టపడి కాపీ కొడుతున్నాను సార్. అమ్మ నువ్వు ఏడవకు, నీ బాధ అర్థమైంది. అరే లఫ్ట్గా లేరా? ఏంద్రా దాన్ని ఎందుకు అంత బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? ఇంకేం చేస్తాం, ఇరికించేసింది కదా. సరిగా నా బుక్లెట్ హాల్ టికెట్ మీరే ఉంచేసుకోండి. ఆ దేశం గణిట్రాయికి 2 రోజులు పడుతుంది మీరు బయటికి రావడానికి. మళ్ళీ రుజువైంది భయ్యా, అమ్మాయి నమ్ముకుంటే జీవితం నల్లమల్ల ఫారెస్టే. నెక్స్ట్ లవర్తో సినిమాకి వెళ్ళా. అమీర్పేట సిగ్నల్ దగ్గర సిగ్నల్ పడ్డదని బండి ఆప. సడన్ గా బండి దిగి నాన్నగారు మీరా? అయ్యో నాన్నగారు, మీరెవడో నన్ను కిడ్నాప్ చేస్తారా నాన్నగారు? ఇది ఈ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చినా వాళ్ళు బాబు ఊరుకుంటాడా? మరి నా కూతురు కిడ్నాప్ ఎందుకు చేస్తారా? నీ కూతురుని కిడ్నాప్ చేస్తే దాన్ని మెయింటైన్ చేయాలి, నా కిడ్నీలు అమ్ముకోవాలి. రే నా కూతురు అమ్మాయికి రాడరా. చిన్నప్పటి నుంచి దాని కాలేజు ఇల్లు తప్ప ఏ ప్రపంచం తెలియదురా. చప్పట్లు. ఇలా అనుకుని బతికేయాలి, లేకపోతే కష్టం. నీ ఇలాంటి వాడు ఈత నేర్చుకోవడానికి ఈత సెట్ ఎక్కాడంటే అలా ఉంది నీ పరిస్థితి. అరే ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తాడు. ఇంకోసారి నిన్ను చూసాను అనుకో బాగుండదు చెప్తున్నాను. అస్తమాన్ని నేను చూడడానికి పక్కింటి ఆంటీవా ఎలా? నెక్స్ట్ సాయంత్రం వచ్చింది అలవారు వచ్చి, సంజయ్ ఎక్కడికి వెళ్దాం? గుడికి వెళ్దామే. ఎందుకు? సంజయ్ పార్క్ వెళ్దాం పదా. పార్క్ ఎందుకు? గుడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందిగా. అయితే నువ్వు గుడికి వెళ్ళు, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గోవింద్తో నేను పార్క్కి వెళ్తా. వద్దులే గుడికి ఈ రోజు కాబట్టి రేపు వెళ్ళొచ్చు, పార్క్కి ఇప్పుడే వెళ్దాం పా అని చెప్పి తీసుకెళ్ళా. దా అక్కడ కూర్చో, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. నీ అబ్బా పార్క్ కూర్చోడానికి వస్తారా? ఓది అమ్మ జీవితం. సరే ఏం చేద్దాం?
నేను చాలా హ్యాపీగా ఉన్నాను, వచ్చి ముద్దు పెట్టుకో. అంటే ముద్దు పెడితే బాగుండదేమో, అరే మా అమ్మాయిని ఆఫర్స్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి, తర్వాత అడిగిన ఏమో. సరే కానీ ముద్దు పెడుతుంటే మధ్యలో కానిస్టేబుల్ లాఠీ పెట్టాడు. అప్పుడు దీని పర్ఫార్మెన్స్ చూడాలి. సార్ టైంకి వచ్చి కాపాడాడు సార్, వీడు ఎవడన్నా బాధ టైంకి వచ్చి కాపాడాడు సార్, వీడు ఎవడన్నా బలాత్కరిస్తున్నాడు సార్. బలాత్కరించడమా? ఓడి అమ్మ పదం వినడమే నా జీవితంలో ఫస్ట్ టైమే జీవితం. సార్ నాకేం తెలియదు సార్, అదే తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది? గడ్డి పీకడానికా? ఈ అబ్బా నీ ముఖం చూస్తుంటే నువ్వే తీసుకొచ్చినా ఉన్నావు సార్. మా మొఖాలు అంతే సార్, ఏం చేయకపోయినా అన్ని చేసినట్టు ఉంటాయి సార్. ఈ పార్క్ రెగ్యులర్ స్టూడెంట్ నువ్వేనా? మీకు అలా అర్థమైందా ఏంటో జీవితం? అంతా దొంగ ముఖంలో చేసింది సార్. సార్ వాడి మాటలు అంటారేంటి సార్? సెక్షన్ చికెన్ 65, చికెన్ 45, 32, 36, 34 కింద బుక్ చేసేయండి. ఓసి నీ అమ్మ చికెన్ మెనూ చెప్తావేంటే? అడుక్కునే ముఖం నేను ఇంతకుముందు రెస్టారెంట్ లో పనిచేసావా? ఈ జీవితం ఇందులో నువ్వు బిగ్ బజార్ అనుకున్నాను, బేగం బజార్ అని ఇప్పుడే తెలిసింది నాకు. జీవితం నీలాంటి మొఖం దూసుకోవడానికి ఖర్చు లేదు కానీ వేసుకోవడానికి బికినీ కావాలన్నదంట. డైలాగులు బాగా చెప్పావు కానీ జీపేకు ఇంకేం చేస్తాం? బాబాయ్ బాగా ఇచ్చాడు అనమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫుల్ దాకా పడుకుంటే నా లవర్ ఫోన్ చేసింది. సంజయ్ ఆకాశంలో ఏం కనిపిస్తుంది? ఈ టైంకి ఏం కనిపిస్తుంది? చందమామ కనిపిస్తుంది. సంజయ్ నన్ను చందమామ దగ్గర తీసుకెళ్ళావా? ఎక్కడ ఉన్నావు? టెర్రస్ మీద ఉన్నాను. అయితే దాని నుంచి దూకే డైరెక్ట్ చంద్రమండలానికి వెళ్ళిపో. సంజయ్ జోక్స్ ఆపు, వచ్చి నన్ను తీసుకెళ్ళు. దరిద్రం ఇంకేం చేస్తాం? దాన్ని పికప్ చేసుకున్నా. అట్లా లాంగ్ డ్రైవ్ వెళ్తుంటే మధ్యలో మళ్ళీ బాబాయ్. సరే అని చెప్పి దాని పక్కన పెట్టి కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళా. సార్ అది అమ్మాయి ఎవరు సార్? 1000 రూపాయలు తీసుకోండి సార్. కాదురా నేను అడిగింది నువ్వు చెప్తుంది ఏంటి? సార్ అది నా మర్దలు సార్. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అంటే? సినిమాకి వెళ్ళి వస్తున్నాను సార్. నువ్వు ఇక్కడ ఉండు, దాని దగ్గరికి వెళ్ళేసి వస్తా. అమ్మా ఎక్కడ ఉంటావు? ఏం చేస్తుంటావు? ఏమో సార్ లిఫ్ట్ అడిగితే ఇచ్చాడు, మత్తు మంది నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు సార్. బాధపడకమ్మా, ఈ అన్నయ్య నీకున్నాడమ్మా. ఓడి అమ్మ జీవితం ఇంకేం చేస్తుంది ఇక. అంత పెద్ద డైలాగ్ వేసిన తర్వాత పోలీసుడు బాగా ఇరికించాడు. ఏంటే నీకు చందమామ కావాలా? నీకు చందమామ చూపిద్దామంటే నాకు చుక్కలు చూపించావు కదే. నీలాంటిదే చైనా మొబైల్ కొనడానికి చైనా వెళ్ళిందంట. ఒక్క ఛాన్స్ లో పర్ఫార్మ్ చేసి ఇప్పుడు యాజ్ ఎ కంటెస్టెంట్ గా ప్రూవ్ చేసుకుంటానంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు శరత్. సో ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఏంటి మీనింగ్? పాటిన్నారు బానే ఉంది. ఇప్పుడు మన స్టైల్లో ఎమ్మెల్యే అంటే చెప్తాను. ఎమ్మెల్యే అంటే ఎం అంటే మేకప్ మేకప్, ఎల్ అంటే లిప్టిక్ లిప్టిక్, ఏ అంటే 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 కాదు శరత్, ఇది నీ ఫస్ట్ ఎపిసోడ్ కదా షోలో? అవును. అంటే దీని తర్వాత నువ్వు మళ్ళీ వస్తాను అనుకుంటున్నావా? తప్పకుండా వస్తావు. బండిలో పెట్రోల్ అయిపోతే ఇప్పుడు నేను ఇస్తా. పెళ్లిలో నాకేమనిపిస్తుంది అంటే పెళ్లిని చూస్తే అద్భుతమైన గేమ్ షోలు అనిపిస్తుంది. నిజం భయ్య. ఎందుకంటే పెళ్లిలో ఫస్ట్ రౌండ్ ఏంటంటే పెళ్లి చూపులు. ఈ టైంలో మొగాలు తోపులు, ఈ టైంలో తోపులు ఫీల్ అవుతారు. ప్రతి మొగాడు కూడా హ్యాండ్సమ్గా ఫీల్ అయిపోయి ఏంది కూర్చుందా మంచిగా ఉందా బిల్డప్లు కొడుతూ ఉంటారు. అమ్మాయి మాత్రం పద్ధతిగా కూర్చుంటుంది. మనం అనుకుంటా పద్ధతి అనేది కాదు, అలా కూర్చొని సిగ్గుపడుతూ ఉంటుంది. ఇలా అలవాట్లేని సిగ్గు అది కూడా. మీరు అబ్జర్వ్ చేశారా? ఆడపిల్లలు ఎప్పుడైనా సిగ్గుపడితే ఎలా ఉంటారు? ఇగో ఇలా బొట్టనవేలు ఉంటుందండి, కింద బొట్టనవేలు పెట్టుకొని ఇలా ఇలా అంటూ ఉంటారు. అంటే దీన్ని సిగ్గుపడ్డం అంటారు. కానీ దాని ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా? ఒరే పిచ్చినా కొడుక నువ్వు బాగా బిల్డప్ కొడుతున్నావు, పెళ్ళైన తర్వాత ఇగో ఈ ఏలి కింద సిగరెట్ నలిపినట్టు నలిపేస్తా. దీని తర్వాత ఏంటంటే మధ్యలో ఒకటి ఉంటాడు భయ్య, అంత పెళ్లి చూపులు అయిపోయినాయి, మరి ఆ అబ్బాయి ఏమన్నా చివరికి అమ్మాయితో మాట్లాడమంటే మాట్లాడుకో. ఇది ఎట్లుంటది అంటే ఉరి శిక్ష పడే ఖైదీకి నీ చివరి కోరిక ఏంటి అన్నట్టుకుంటది. నాకు ఇంకో విషయం చెప్పాలంటే చివరిగా మాట్లాడమంటారు. ఎందుకో తెలుసా? ఇక జీవితంలో మాట్లాడే ఉంది పోట్లాడమే కాబట్టి. దీని తర్వాత నెక్స్ట్ విషయానికి వస్తే అద్భుతమైన సెగ్మెంట్ ఏంటంటే ముహూర్తం పెడతారు. పెళ్లికి ముహూర్తం ఎందుకు పెడతారంటే మీరు కురుక్షేత్రం తెలుసా, మహాభారతం యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు ముహూర్తం పెట్టారు. ఈ ప్రపంచ యుద్ధం ప్రశాంతంగా జరగాలి కాబట్టి ముహూర్తం పెడతారు. పెళ్లి పత్రికలో మనం బాగా అబ్జర్వ్ చేస్తే చిరంజీవి రవి అని రాస్తారు. చిరసవ్వ అంటే 100 సంవత్సరాలు సంపుతూనే ఉంటుందని. దీని తర్వాత అయిపోయిన తర్వాత పెళ్లి పత్రిక అయిపోతే నెక్స్ట్ ఏంటంటే పెళ్లి స్టార్ట్ అవుద్ది. స్టార్ట్కి ముందు ఏం చేస్తారంటే అందరూ పసుపు రాస్తారు ఒంటికి. స్నానం, దాన్ని ఏమంటారంటే మంగళ స్నానం అంటారు. ఎందుకు రాస్తారంటే మీరు అబ్జర్వ్ చేస్తే చిన్నప్పుడు మనకి ఏమైనా దెబ్బ తాకింది అనుకో ఏం చేస్తారు బా ఇంట్లో పసుపు పెట్టేవాళ్ళు. ఇప్పుడంటే అన్ని ఉన్నాయి, అడావిడి ఎక్కువైంది. అప్పుడు పసుపు పెట్టేవాళ్ళు. నాకు అనిపించేది ఏంటంటే ఫ్యూచర్ లో తాకే దెబ్బలకు ముందే పసుపు రాస్తారేమో. దీని తర్వాత నెక్స్ట్ పెళ్లి స్టార్ట్ అవుద్ది. నాకు మొన్న వెళ్ళాను ఒక మ్యారేజ్కి. చాలా అద్భుతం ఏంటంటే అరే
ఏం రాబాయ్ అసలు పెళ్లి కొడుకు ఎంత బాగా ముస్తాబ్ చేసింది తెలుసా అంటారు. నేను అన్నానికి ఒరే బలిచ్చే ముందు మేకను ఎంత బాగా ముస్తాబ్ చేస్తారా. ఇప్పుడు మెయిన్గా వచ్చేది ఏంటంటే పెళ్లికి 3 ముళ్ళు ఎందుకు వేస్తారు చెప్తారు అన్న? పెళ్లికి 3 ముళ్ళు ఎందుకు వేస్తారు? 60 వేస్తే టైం లేట్ అవుతుంది కదా. పెళ్లికి 3 ముళ్ళు ఎందుకు వేస్తారంటే చాలా మంది మ్యాథ్స్ వచ్చాయి ఇక్కడ. అవి 3 ముళ్ళు కాదండి, 3 మూళ్ళు ఎంత అన్న? 9. సో 3 మూల 9 కాబట్టి దేనికి దిమాగ్ ఖరాబ్ అయిందా? 9కి దీనికి ఏం సంబంధం అనేగా మీ డౌట్. 9 అంటే నవరంధ్రాలు. 3 ముళ్ళు వేసుకున్న తర్వాత అన్ని మూసుకొని కూర్చోవాలి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది ఏంటంటే 7 అడుగులు మాత్రమే మన వెనకాల ఇస్తుంది భయ్య. జీవితాంతం మొత్తం దాని వెనకాలే మనం నడవాలి. ఇప్పుడు తర్వాత ఇంకో సెగ్మెంట్ ఏంటంటే కాలు తొక్కియడం. ఈ తొక్కే ప్రక్రియ చూస్తే నాకు అనిపిస్తుంది చిన్నప్పుడు మనం చర్య ప్రతిచర్య టాపిక్ చదువుకున్నాం అందరం. ఇది మనం తొక్కడం చర్య అయితే తొక్కుతూ ఉండడం పరిచర్య. తొక్కుతూనే ఉంటది. ఆ బాధ తొక్కించుకున్నది మాత్రమే తెలుసు, మనం ఏం చేయలేము. సో ఇప్పుడు లాస్ట్ అండ్ చివరిది ఏంటంటే అరుంధతి నక్షత్రం. వారు అరుంధతి నక్షత్రం పట్టపగలు భయ్య. అదే చుక్కలు కనబడతాను నీ పిచ్చినా కొడుకు అని పిచ్చని వారా అంటారు. అదే పెళ్లి కొడుకు కనబడతాను అంటే అబ్బా పెళ్లి కొడుకు అంటారు. అంటే పిచ్చినా కొడుకే కదా. ఏం చెప్తారంటే చూపించి చుక్కలు అరుంధతి కనబడుతుంది అంటే పెళ్లి కొడుకు 4 మధ్యలో అరుంధతిని చూపిస్తాడు. అదే పెళ్లి కూతురు 4 గోర్ల మధ్య అరుంధతి సినిమా చూపిస్తాడు మొగుడికి. అర్థమైందా? వెరీ నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ నైట్ ఎందుకు ఎత్తారంటే నైట్ ఎందుకు చేస్తారు? మీ జీవితం చీకటి అయిపోయింది రా దరిద్రుడా అని చెప్పడానికి నైట్ చేస్తారు భయ్య. ఇప్పుడు నేను వెనుక తిరుగుతున్నా, మీ అందరూ సప్పలు కొట్టాలి. ఎందుకంటే సినిమాలో హీరో వెనుక తిరుగుతే ఏదో ముఖ్యమైన విషయం చెప్తాడు కదా. ఒకటి గుర్తు పెట్టుకో, నీ టార్గెట్ హనీమూన్ అయితే దాని టార్గెట్ ఐసీయూ. నువ్వేం చేయాలన్నా కసిగా చేసేయి. ఎందుకంటే 2 సంవత్సరాలతో నీకంటూ కసే ఉండదు. ఎవరి మాట వినద్దు, పెళ్ళ మాట అస్సలు వినద్దు, వాళ్ళ బంధువుల మాట అస్సలు వినద్దు. చల్ మరి ఈ రోజు జరిగిన పటాస్ పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ అండ్ అలాగే ది బెస్ట్ గా మ్యానరిజం చేసిన వాళ్ళు సునంద అండ్ కునాల్ రాజావ్. ఎగిరి తిరిగి గిరగిరమనిపిస్తే షోకిల్ల సంతులన్నీ చూసిపోయి మిస్సు అయినా షోకిల్లానే. yes చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటూ మళ్ళీ కలుద్దాం టుమారో. షట్ ఆస్ఫల్ టు బిందాస్. బై గుడ్ నైట్.